నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వాణి దేవులపల్లి గారు రచించిన 'క్షమయా ధరిత్రి' అనే ఒక మంచి కథను విందాం. తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అత్తగారికి ఇస్తున్నారని అత్తగారి మీద అనుక్షణం అసూయతో రగిలిపోయింది కోడలు. కోపంతో వేరే కాపురం పెట్టి తను గెలిచాను అనుకుంది. కానీ తన బిడ్డ విషయంలో అత్తగారు ప్రాణాలకు తెగించి చేసిన దానికి కోడలు అత్తగారి కాళ్ళు పట్టుకుంది. అసలు ఏం జరిగింది? మరి కోడలిని అత్తగారు క్షమించిందా? ప్రతి ఒక్క ఇల్లాలు వినాల్సిన కుటుంబ కథ. పొద్దున్నే పూజ గదిలో గణగణా మోగుతున్న గంట చప్పుడుకు మెలకువ వచ్చింది జలజకు. అబ్బా! పొద్దున్నే ఈవిడగారు పూజ ఒకటి, సెలవు రోజు కూడా కంటి నిండా నిద్ర పోనివ్వరు కదా! నాన్సెన్స్. తలగడలో మొహం దాచుకొని మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ. ఒక్కసారి మెలకువ వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. ఇక లాభం లేదనుకుంటూ లేచింది. జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో వరుసగా నిలబడిన వంటామె, డ్రైవర్ సహా పనివాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది. వాళ్ళంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటున్నారు. కాసిపోసి కట్టిన కంచిపట్టు చీరలో ఉన్న అత్తగారిని వెనక నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ. పచ్చి పెసర రంగుకి మెరూన్ కలర్ హంసల జరీ బార్డర్ చీరలో మెరిసిపోతుంది. తలారా స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు చివర చిన్న ముడి, మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు, జీవం ఉట్టిపడే కళ్ళకు సన్నని కాటుక రేఖ, ముక్కుకు ఎర్రని ఏడురాళ్ల ముక్కు పుడక, చెవులకు అంతేసి ఎర్రరాళ్ల కమ్మలు, ఆమె మేనిచాయితో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం. 65 ఏళ్ల వయసులో అత్తగారు ధరిత్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోతపోసుకుందా అన్నట్టుంది. అబ్బా! ఎంత అందం ఈవిడది! వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారో. తను కూడా అందంగానే ఉంటుంది. అయినా అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయపడేలా చేసింది. బ్రష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ, నువ్వు తలస్నానం చేసిరా జలజ, ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు. అక్కడే దేవుడి గది ముందు గద్దెపీట మీద కూర్చొని జపం చేసుకుంటున్న 80 ఏళ్ల అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి జలజ వైపు అభావంగా చూసి మళ్ళీ జపంలో నిమగ్నమయ్యారు. ఏదో అనబోయి మామగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ. నువ్వెలాగూ అందరి గురించి పూజలు చేస్తావు కదా ధరిత్రి, ఇంకా సెలవు రోజు కోడల్ని కూడా ఈ పూజలంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకోయ్ అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన మామగారు. తన మనసులోని మాట ఆయనే అనడంతో జలజకు లోపల చాలా సంతోషం వేసింది. అవునన్నట్లు తలూపింది మామయ్య గారి వైపు చూస్తూ. అత్తగారి చేతి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజ, ఎలా ఉందమ్మా, కాఫీ పంచదార సరిపోయిందా? రోజూ అడిగే విషయమే. అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది. కానీ మళ్ళీ అహం వడ్డొచ్చి పర్లేదు అంది ముక్తసరిగా. ఇంతలో మామ్మగారు, ధరిత్రి ఒకసారి ఇలా రా తల్లి, నా పూజ అయిపోయింది అని పిలవడంతో ఒక్క పరుగున ఆవిడ వద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టి లేపుతూ, జాగ్రత్త అత్తయ్య, నా భుజం మీద చెయ్యి వేయండి అని పదిలంగా ఆమె గదిలోకి నడిపించుకు వెళ్తున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది జలజ. మామ్మగారు అంటున్నారు కోడలతో, నీ పూజ కూడా అయిపోయింది కదా, ఇంకా ఆ పట్టుచీర మార్చుకొని 4 ఎండిమిరపకాయలు, గళ్ళ ఉప్పు పట్రా, దిష్టి తీస్తాను. ఎవరిదో ఎందుకు, నా దిష్టే తగిలేలా ఉంది నీకివాళ. ఊరుకోండి అత్తయ్య మీరు మరీను. అత్తగారి మాటలకు ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు. ఎందుకో కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకంటే కూడా ఆమె తన అత్తగారికి అంత ప్రాధాన్యం ఇవ్వడం జలజకి ఏమీ నచ్చలేదు. ఇంతలో హాల్లో నుంచి వినిపించిన మాటలకు తల తిప్పి చూసింది జలజ. బాగున్నానన్నయ్య, ఈరోజు పండగ కదా, కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను.
ఇక్కడ బాగా వచ్చాను కదా, ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అంటోంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల. వదిన ఏం చేస్తుందన్నయ్యా అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనని పట్టించుకోకుండానే గదిలోకి వెళ్తున్న నిర్మలాను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకు. అమ్మా నిర్మల, బావున్నావా అంటూ గది బయటకు వచ్చిన ధరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది. ఒక్కదానివే వచ్చావా నిర్మల, మా తమ్ముడు రాలేదా? అటూ ఇటూ చూస్తూ నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజ అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. అంతలో జలజ, నిర్మల పిన్నిరా అంది. నువ్వు రావడం జలజ గమనించినట్టుంది నిర్మల అని అత్తగారే సంజాయిషి ఇవ్వడంతో ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ తల తిప్పుకుంది. బావున్నావా జలజ? నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్టు అనిపించి తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ. గత 5 సంవత్సరాలుగా జలజ ఆంధ్రా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది. అందమైంది, తెలివైంది, తన పనితనంతో పై అధికారుల మెప్పు గుర్తింపు పొందిన అధికారిణి. కానీ ఇంట్లో ఇలా ప్రాధాన్యము గుర్తింపు లేకపోవడం, ముఖ్యంగా అత్తగారికి ఉన్న ఇంపార్టెన్స్ ముందు తను వెలతలా పోవడం, దాన్ని తట్టుకోవడం జలజ వల్ల కావట్లేదు. ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురాలు శ్రీలతతో పంచుకుంది. ఒక్క మాట చెప్పు జలజ, నిన్ను ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు కదా? ముఖ్యంగా మీ ఆయన. ఇంటి పెత్తనం అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి వచ్చేయవు. కొంతకాలమైన బరువులు బాధ్యతలు మోయాలి, కష్ట నష్టాలు భరించాలి. దానికి ఎంతో ఓర్పు కావాలి. నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం, ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళు అనుభవాలతో సంపాదించుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారు అనే విషయం మనకు అవగతమవుతుంది కదా. అయినా నువ్వు పెళ్ళయి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే నీకింత తొందర దేనికే? కొంతకాలం పోనివ్వు. నువ్వెలాగూ బ్యాంకులో పనితో సతమతమవుతూనే ఉన్నావు. మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా అప్పుడే నెత్తినేసుకోవడం నీకు అవసరమా చెప్పు? లైఫ్ ఎంజాయ్ చేయవే. నిజానికి నేను నీలానే అత్తారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూర్గా నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని. అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది. అప్పటి నుంచి మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇస్తాను. ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులు జరిగేలా చూస్తాను. ఇది ఓ అందమైన అధికారమే కదా. శ్రీలత మాటలు వినడానికి బాగున్నట్లే అనిపించినా కానీ ఎందుకో జలజకు రుచించలేదు. ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వట్లేదు కదా. ఆమె అందం, ఆకర్షణ, మాట తీరు, మంచితనం, మన్నన, వినయం, మా అమ్మగారి పట్ల కోడలిగా ఆమెకున్న విధేయత, ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ, మరుదుల పట్ల ఉన్న అభిమానం, మామయ్య గారి కనుసన్నాలలో మెలుగుతూ పనివాళ్ల మీద చూపించే సానుభూతి, ఇంట్లో అందరికీ తలలో నాలుకలా. ఆ మాటకొస్తే తనను కూడా ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య గారు. అయినా తనకెందుకో అది కాస్త అతిశయంగా అనిపిస్తూ ఉంటుంది. అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది. ఒకవేళ తన అనుమానం తప్పేమో, ఆవిడది నిజంగా ప్రేమాస్పద హృదయమేమో. ఏదేమైనా ఆవిడను అటు వాళ్ళ అత్తగారు ధరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలా చూసుకోవడం, ఆడపడుచులు మరుదులు వదినా వదినా అంటూ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తూ ప్రతి పనిలో ఈమె సలహాలు తీసుకోవడం, కెనడాలో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చటించడం, శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ అమ్మ అంటూ ఆమె వెంటే తిరగడం, పని వాళ్ళంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించడం, మామగారు కూడా ప్రతి చిన్న విషయం ధరిత్రి అంటూ ఈవిడకు చెప్పి చేయడం తను భరించలేకపోతుందా? అయినా శ్రీరామ్ పెళ్ళికి ముందే తనకు చెప్పాడు, అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు, అమ్మ నాన్న నానమ్మ మనందరం కలిసే ఉంటాం అని. అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు
నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి. ఇంట్లో పెద్దవాళ్ళుంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది. అప్పుడు తను ఓకే అంది. ఇప్పుడు తనకు తెలియలేదు గానీ తనకిప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించరానిదిగా ఉంటుందో అర్థమవుతుంది. హుహు. దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాల్సిందే. ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సిందే అనుకునింది. తను చేసేదేదైనా చాలా జాగ్రత్తగా చెయ్యాలి అనే విషయం కూడా అర్థమైంది జలజకు. ఏంటోయ్ ఒక్కదానివే కూర్చొని ఏంటా పరధ్యానం? ఏ లోకంలో విహరిస్తున్నావు? కళ్ళ ముందు చిటికి వేసి అడుగుతూ ఉన్నాడు శ్రీరామ్. ఆహా ఏం లేదు శ్రీరామ్. ఎంతసేపయింది వచ్చి? ఉండు కాఫీ తెస్తా అని కుర్చీలో నుంచి లేవబోయింది. అదేం వద్దు, క్రింద తాగే వస్తున్నాను. ఆఫీసు నుండి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వడం మనకు అలవాటే కదా. కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి, నువ్విలా రావోయ్, నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు చాలు తన చెయ్యి పట్టి లాగుతూ అంటున్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ లేచొచ్చి అతని పక్కన కూర్చుంది జలజ. ఇంకా ఎంతకాలం అత్తయ్యని ఇలా ఇబ్బంది పెడతావు? కాఫీ ఇవ్వడం లాంటి చిన్న పనుల దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు ఆవిడే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. నీ పనులు కొన్ని నాకు వదిలేయి. ఇప్పుడు నేను వచ్చాను కదా నీ లైఫ్లోకి, ఈ ఫ్యామిలీలోకి. రామబాణం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేటట్టు చూసుకుంది జలజ. తనేనా అసలు ఇలా మాట్లాడుతుంది? తన గొంతు తనకే విచిత్రంగా అనిపించింది. తన నటనకు తనను తానే అభినందించుకుంది. రియాక్షన్ కోసం క్రీగంట శ్రీరామ్ వైపు చూసింది. ఓ రియల్లీ థ్యాంక్ యూ డియర్. అమ్మను అర్థం చేసుకున్నందుకు భార్య చేతిలో చెయ్యేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్. జవాబుగా భర్త భుజంపై తల అంచి మధురంగా నవ్వింది జలజ. బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాష్ బేసిన్ దగ్గర బళ్ళున వాంతి చేసుకోవడం గమనించిన మామగారు, దరిత్రి, అమ్మా దరిత్రి అని కోడల్ని కేకేసింది. ఏంటత్తయ్యా హడావిడిగా వచ్చిన కోడలితో, అదిగో నీ కోడలు బయట బళ్ళు బళ్ళున వాంతి చేసుకుంటుంది. నువ్వు నానమ్మవు కాబోతున్నావనే తీపి కబురేమన్నా చెప్తుందేమో చూడు కాస్త. చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతూ ఉంది మా అమ్మగారు. అవునా? అయ్యో జలజ బ్యాంకు నుండి వచ్చిన విషయమే నేను గమనించనే లేదత్తయ్యా అంటూ కోడల దగ్గరికి పరుగున వెళ్ళింది ధరిత్రీదేవి. అప్పటికే కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో, ఏంటమ్మా ఒంట్లో బాగోలేదా ఆదుర్దాగా అడిగింది. ఏం లేదండి, నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా, బయట తిండి సరిపడినట్టుంది, అజీర్ణం చేసింది అని చెప్పింది. మనసులో ఏంటి ఈ అతి వీళ్ళును అనిపించినా బయటకు నవ్వబోయింది. ఉండు ఇలారా అంటూ కోడలి చేయి పట్టి తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోపెట్టి తన కొంగుతో జలజ మొహం తుడిచింది ధరిత్రీదేవి. గబగబా పిడికెట్లో కళ్ళు ఉప్పు తెచ్చి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంటూ దిష్టి తీసింది. కాస్త పంచదారతో జీలకర్ర కలిపి ఇవ్వు ధరిత్రి, అమ్మాయికి వికారం తగ్గిపోతుంది లోపల నుండి అత్తగారు కేకేసి చెప్పడంతో గబగబా ఆవిడ చెప్పినట్లు చేసి మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏంటి వీళ్ళ హడావిడి ఇంత చిన్న విషయానికి అని మనసులోనే చిరాకు పడిన జలజ లేచి పైకెళ్ళింది తన గదిలోకి. మామగారు ఊహించినట్లుగానే జలజ నెలతప్పింది. 3వ నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళిన శ్రీరామ్ వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ శుభవార్త తెలిసిన ధరిత్రీదేవి సంతోషానికైతే పగ్గాలే లేవు. కోడల్ని ఇంకా అపురూపం చేయసాగారు ఆవిడ. గర్భసంచి కొంచెం బలహీనంగా ఉంది, బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడంతో ఎంతో టెన్షన్కి గురయ్యారు ధరిత్రీదేవి మామగారు. కానీ అంతగా భయపడాల్సింది ఏమీ లేదని, విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ధరిత్రీదేవి ఈ విషయం శ్రీరామ్కి చెప్పడంతో ఇక్కడుంటే తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమో అని భయపడి లీవ్ పెట్టించి దగ్గరుండి భార్యని వాళ్ళ పుట్టింట్లో దింపి వచ్చాడు శ్రీరామ్. మధ్య మధ్య కోడలికి
అన్ని రకాల పలహారాలు స్వీట్లు చేయించి పట్టుకెళ్ళి పుట్టింట్లో ఉన్న జలజను చూసి వస్తూ ఉన్నారు ధరిత్రీదేవి. తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురికి కంచిపట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ళ అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోట మాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు. కూతురి అదృష్టానికి మురిసిపోయారామె. త్వరలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ. వాళ్ళింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు ధరిత్రీదేవి. బారసాల కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్ళు. పాపాయికి 3వ నెల వెళ్ళగానే మంచి రోజు చూసుకొని వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరింది జలజ. పాపాయి పనులు చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఆయాను పెట్టినా పాపాయి పనులన్నీ ఎక్కువగా ధరిత్రీదేవే చూస్తున్నారు. పాపాయి ఆమెకు బాగా అలవాటైంది. ఎంతగా అంటే ధరిత్రీదేవి వద్ద ఉంటే జలజ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. తన పాపాయి తనకు దూరం అయిపోతుందేమో అనే బలమైన భావన జలజను తెలియని భయానికి లోన్చేస్తుంది. అత్తగారి పట్ల అసహనానికి గురిచేస్తుంది. ఆమె బుర్ర మళ్ళీ చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? వీళ్లను దూరంగా ఉంచడమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు. అనుకున్నదే తడువుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడో శ్రీరామ్ కొన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది. ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గూర్చి ఎంతమాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవడం లేదని, ఎవరైనా ఎక్కువ అతిథులు వస్తే ఇబ్బందిగా ఉంది అని, చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండడంతో అన్ని హంగులతో తను ఓపెన్ ప్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు శ్రీరామ్. జలజ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడుతాను అని మాట కూడా ఇచ్చాడు. అన్నట్లుగానే వారితో మాట్లాడిన శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలుపెట్టాడు. ఏడాది తిరగక ముందే ఇల్లు కట్టడం పూర్తి కావటం, గృహప్రవేశం అయిపోవడం జరిగింది. ధరిత్రీదేవి దంపతులు పీటల మీద కూర్చొని వాస్తు పూజ, లక్ష్మీ పూజ, సత్యనారాయణ వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగింది. అప్పటికే కోడలు మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటుంది అని గ్రహించిన ధరిత్రీదేవి, అమ్మా ఇంకా మీ సామాన్లన్నీ సర్దుకోండి, మంచివాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికి ఇచ్చేద్దాం అని శ్రీరామ్ అన్నప్పుడు అసలు విషయం నెమ్మదిగా చెప్పారు ధరిత్రీదేవి. తమకు ఎన్నో ఏళ్లుగా ఈ పాత ఇల్లు అలవాటైందని, ఇల్లు మారితే నానమ్మ చాలా ఇబ్బంది పడతారని, అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పడం విని హతాశుడయ్యాడు శ్రీరామ్. అదేంటమ్మా అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికా? కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. మిమ్మల్ని వదిలి మేం వేరుగా వెళ్ళిపోవడం ఏంటి? అయితే మేం కూడా వెళ్ళాం. ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం మొండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరికి వచ్చి సముదాయించినారు ధరిత్రీదేవి. వేరుగా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? 10 ఇళ్ళ అవతల ఉన్న ఇల్లు మనకు దూరమా? రోజు మీరు రావచ్చు పోవచ్చు, మేము రావచ్చు. అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకొని శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలరా నాన్న అంటూ కొడుకుని ఒప్పించింది ధరిత్రీదేవి. తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్య పాపాయితో కొత్తింట్లోకి మారాడు శ్రీరామ్. ధరిత్రీదేవి వచ్చి కొత్తింట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్ళారు. జలజ తన ఇష్టాలకు అనుగుణంగా అధునాతనమైన ఫర్నిచర్తో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంది. తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయత్వానికి గురిచేస్తుంది. ఇక ముందు ఎంచక్క తాను, శ్రీరామ్, పాపాయ్ ఇక తమ చిన్న కుటుంబం ఆనందంగా హాయిగా కావలసినంత ప్రైవసీ, ఈ ఆలోచనే ఆమెను వివసురాల్ని చేస్తుంది. ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లకెళ్లే శ్రీరామ్కు ఇంకా కొత్తింట్లో అలవాటు కావడం కష్టంగా ఉంది. లంకంత ఇల్లు, పనివాళ్ళు, వంటావిడ, ఆయా, వాచ్మెన్ ఉన్న
అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయం భయంగానే గడుపుతోంది జలజ. పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పు గమనించింది జలజ. మనిషిలో ఇదివరకు ఉత్సాహం కానీ కళ కానీ లేవు. ముఖ్యంగా తన పట్ల అతని నిర్లిప్తత, ముభావం జలజను బాధిస్తోంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతుంది. పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగి రావడం కూడా ఆమెను కలవరపరుస్తుంది. ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో ఈ పెద్దగా మార్పు లేకున్నా తన కోరికను అర్థం చేసుకొని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చచెప్పి తనపైన ఎలాంటి అపవాదు రాకుండా సమస్యను తేలికగా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన, కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకు. పైగా పనిలోకి ఆయా రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెళ్తుంది. ఆ రోజు కూడా ఆయాకి జ్వరం అని పనిలోకి రాలేదు. అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళ్దాము అనుకుంది. కానీ అత్తగారు మామగారు ఊరెళ్ళారు. సాయంత్రానికి కానీ రారు అని తెలిసింది. తనకేమో ఆ రోజు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది. తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. సమయానికి శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. ఏం చేయాలో తోచలేదు. స్నేహితురాలు శ్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్క రోజుకి వాళ్ళ ఆయాను పంపించమని అడిగింది. ఆయా అందుబాటులో లేదు కానీ వాళ్ళ డ్రైవర్ తమ్ముడు 20 ఏళ్ల నిరంజన్ అప్పుడప్పుడు తమ బాబును చూసుకుంటాడని, కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత. గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అంది జలజ. ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్య మధ్య లోనికి వెళ్ళి పాపాయిని చూస్తూ ఉండమని బయట ఉన్న వాచ్మాన్కి కూడా చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ. పొలం పనుల మీద ఊరెళ్ళిన ధరిత్రీదేవి దంపతులు వెళ్ళిన పని పూర్తి కాకపోవడంతో వెంటనే వెనుతిరిగారు. రాగానే ధరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి భర్తకు వడ్డించి తను ఎంగిలి పడ్డాను అనిపించి కొత్తింటికి బయలుదేరింది. పొద్దున కోడలు ఫోన్ చేసినప్పటి నుండి ఆమె మనసులో లేదు. ఆయా రాలేదని, తనకు లీవు పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పడం, సమయానికి తాను ఊళ్ళో లేకపోవడం ఆమెను ఆందోళనకు గురిచేసింది. పాప ఎలా ఉందో, ఎవరో కొత్త మనిషి అని చెప్పింది కోడలు. ఆలోచిస్తూ వడివడిగా నడుస్తుంది ధరిత్రీదేవి. గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు. తనను చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న రాజాసింగ్తో పాపాయి పడుకుందా అని అడిగింది ఆతృతగా. హా అమ్మా, పాపాయిని చూసుకోవడానికి ఓ పిల్లగాడు వచ్చిండి. ఇయాల వంటామె పనివాళ్ళు వెళ్ళిపోయారు. మేంసాబు బ్యాంకుకు వెళ్ళారు చెప్పాడు. అవునా, ఒక్క ఉదుటిన లోనికి వెళ్ళింది ధరిత్రీదేవి. దగ్గరగా వేసి ఉన్న మెయిన్ డోర్ తలుపులు తీసుకొని హాల్లోకి వెళ్ళేసరికి ఉండి పాపాయి చిన్నగా గుక్క పెట్టి ఏడుస్తున్న శబ్దం. చుట్టూ చూసింది. ఆ శబ్దం పైన గదిలో నుండి వస్తుంది అని అనిపించి గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళి బెడ్రూమ్ తలుపులను ఒక్కసారిగా బలంగా తోసింది. బెడ్ మీద వెల్లికిలా పడుకుని గుక్క పెట్టి ఏడుస్తోంది పాపాయి. పాపాయి మీదకు వంగి ఉన్నాడు నిరంజన్. ఏయ్, ఏం చేస్తున్నావు? పెద్దగా అరుస్తూ వెనక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది ధరిత్రీదేవి. ధరిత్రీదేవి రాకను ఏ మాత్రం ఊహించని నిరంజన్ అయోమయంగా లేచి నిల్చున్నాడు. అప్పటికే లేత పెదవి చిట్లి రక్తం ధారగా ప్రవహిస్తున్న పాపాయిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది ధరిత్రీదేవి. వాచ్మ్యాన్ గట్టిగా పిలుస్తున్న ధరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనప రాడుతో తలపై బలంగా మోది పరుగు లహించుకున్నాడు నిరంజన్. లోపల నుంచి అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్కి చంకన పాపాయితో స్పృహ తప్పి నేలపై పడి ఉన్న ధరిత్రీదేవిని చూడగానే జరగరాంది ఏదో జరిగిందని అర్థమైంది వాచ్మెన్కి. జేబులో నుండి మొబైల్ తీసి వెంటనే జలజకు ఫోన్ చేశాడు. హాస్పిటల్లో బెడ్ మీద తలకు కట్టుతో స్పృహ లేకుండా పడి ఉంది ధరిత్రీదేవి. పక్కనే స్టూల్ మీద కూర్చొని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చెంపకు ఆనించుకుంది జలజ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
తను అత్తయ్య గారిని ఎన్నెన్ని మాటలంది, లెక్కలేనన్ని సార్లు ఆమె మనసును కష్టపెట్టింది, ఈసడించుకుంది. ఆమెను గంజిలో ఈగలా తీసిపారేసిన సందర్భాలన్నీ జలజకు గుర్తొచ్చాయి. అయినా ఆవిడ తనను పల్లెత్తు మాట అనేవారే కాదు. ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. నదిలా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది జలజ. అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి, ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూనే ఉండేది. తన అసహనమే తనలోని మనిషితనాన్నే అణిచివేసేది. మీరు మా పాలిట దేవత అత్తయ్య, ఈరోజు మీరు లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజకు గుర్తొచ్చాయి. నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ, దేవతల కుటుంబంలో పడ్డావు. ఆ మాట అక్షరాల నిజం. మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు, జల్లు డియర్ అంటూ తనను ప్రేమ జల్లులో తడిపేసే భర్త. ఇట్లాంటి కుటుంబాన్ని పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఎన్నో పూజలు నోములు చేస్తే గాని అలాంటి అదృష్టం లభించదు ఎవరికైనా. ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం గ్రహించలేని మూర్ఖత్వం తనదే. వీళ్ళందరినీ కాదనుకొని తనకేదో గుర్తింపు, అస్తిత్వం లేదని, ఇంట్లో పెత్తనం లేదని, అర్థం పర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకు ఆలస్యంగానైనా కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజ మనసారా కృతజ్ఞతలర్పించింది. భగవాన్, అత్తయ్య గారిని చల్లగా చూడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మర్చిపోయింది జలజ. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలీదు. డాక్టర్ వచ్చి ధరిత్రీదేవికి స్పృహ వచ్చిందని, ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. పాపాయి కూడా క్రమంగా షాక్ నుంచి కోలుకుంటుంది. అయినా ఇంకా నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూనే ఉంది. జలజ తల్లి సుశీలమ్మ పాపాయిని చూసుకుంటుంది. ఆ రోజు ధరిత్రీదేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. భర్త, కొడుకు, కూతుళ్ళు, కోడలు, సుశీలమ్మ అందరూ ఆమె దగ్గరే కూర్చొని ఉన్నారు. అత్తయ్య గారు, మన ఇంటికి వెళ్దాం అంది జలజ. ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా. ప్లీజ్ అత్తయ్య గారు, మీరొస్తే పాపాయి త్వరగా కోలుకుంటుంది. ఈ విధంగానైనా ఆమెను తన ఇంటికి రప్పించుకోవాలని జలజ ఆలోచన. ధరిత్రీదేవి ఏమీ మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిండిన కళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది జలజ. సోఫాలో పాపాయిని నిద్రబూచుతున్న సుశీలమ్మ ఒళ్ళో తలపెట్టుకుని బావురు మంది జలజ. అమ్మా, నువ్వు కూడా నాతో ముభావంగా ఉంటున్నావు. నేను చేసింది తప్పే కాదన్ను. బంగారం లాంటి మనసున్న అత్తయ్య గారిని ఎంతగానో క్షోభ పెట్టాను. మంచి కుటుంబాన్ని కాలదన్నుకొని ఎండమావి లాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను. తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నేను ఏం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది? ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒక్కటిగా కలిసి ఉండగలం? ప్లీజ్ అమ్మా చెప్పు. నన్నెంతో ఆత్మీయంగా పాపాయిని ప్రాణంగా చూసుకునే మా అమ్మగారు, అత్తయ్య గారు, మావయ్య గారు, ఆడపడుచులు వీళ్ళంతా నాకు కావాలమ్మా. నన్ను ప్రేమానురాగాలతో ఓలలాడించే నా మునిపటి శ్రీరామ్ నాకు కావాలమ్మా. చెప్పమ్మా, నేనేం చేయాలి? మీరేం చేయమన్నా చేస్తాను. కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్ద్రంగా అడుగుతున్న జలజను చూసి సుశీలమ్మ కడుపు తరుక్కుపోయింది. కూతురులోని వచ్చిన మార్పు, ఆ మార్పును ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సుశీలమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురి తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది. స్వయంగా నువ్వే వెళ్ళి మామగారిని, ముఖ్యంగా మీ అత్తయ్య గారి పాదాలను పశ్చాత్తాపం నిండిన నీ కన్నీళ్లతో కడిగి క్షమించమని అడుగు. సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే, అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా అమ్మా? కన్నీళ్లలో మెరుస్తున్న జలజ కళ్ళల్లో ఆశ కొట్టొచ్చినట్టు కనిపించింది. తప్పకుండా. ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే గొప్ప స్వభావం, సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి ధరిత్రీదేవి. ఈ కోవకు చెందిన వాళ్లకు
కోపతాపాలు, ఈర్ష్య, అసూయలు, క్రోధ ప్రకోపాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి. వీళ్ళు ఆత్మీయత అనుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూల స్తంభాలుగా ఉంటారు. ఈ ఆధునిక, కృత్రిమ, యాంత్రిక జీవనంలో దరిత్రీదేవి లాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళుంటే చాలు. చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్న ఈనాటి కుటుంబాలకు మంచి రోజులు వచ్చినట్టే. ధ్వంసమవుతున్న రాగబంధాలను పునరుద్ధరించేది దరిత్రీదేవి లాంటి వాళ్ళేనమ్మా. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ అలివి కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాల హరివిల్లులు విరబూయడానికి ఆలంబనగా నిలుస్తారు. మెరుస్తున్న కళ్ళతో చెప్తున్న సుశీలమ్మ ఒక్క క్షణం ఆగి కూతురి కళ్ళల్లోకి చూశారు. జలజ కళ్ళు ఆశగా మెరిశాయి. నాకు అర్థమైందమ్మా. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది. ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారిని వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా, నిశ్చయంగా అంటూ కారు తాళాలు తీసుకుని వడివడిగా బయటికి నడుస్తున్న కూతురును తృప్తిగా చూశారు సుశీలమ్మ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.